అష్టవక్ర సంహిత చాప్టర్ 15 టాక్ 42 చూస్తుంటే 42 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు, బట్ మెల్లగానే వెళ్దాం. సో ఇప్పటి వరకు అష్టవక్రుడు జనకుడికి రకరకాల విషయాలు చెప్పాడు, మనకు తెలిసినవే. అంటే శరీరం నీవు కాదనుకో, రాగద్వేషాలను పట్టించుకోకుండా ఉండు, తద్వారా ఒక నిర్వికార స్థితిలో హాయిగా జీవించు అని. సో రాగద్వేషాలు లేని స్థితే నిజమైన స్థితి. రాగద్వేషాలు లేకుండా విషయాల్ని మనం పరిష్కరించగలిగితే చాలా బాగుంటుంది. రాగద్వేషాలకు లోబడి గనక నువ్వు విషయాన్ని పరిష్కరించాలని చూస్తే విషయం పరిష్కారం అవుతుందో లేదో కానీ నీ రాగం నీ ద్వేషం నిన్ను దహించి వేస్తుంది. సో అష్టవక్రుడు జనకుడికి చెప్తున్నది, నీకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఇవన్నీ జస్ట్ మనోధర్మం నుంచి వచ్చాయి. అద్వైత దృష్టిలో, అద్వైత సృష్టిలో అలాంటివి ఏమీ లేవు. సో ద్వైత దృష్టి ఉన్న వాళ్ళకి ఈ భేదాలన్నీ కూడా. సో నా నీ అన్నదే రాగద్వేషాలకు కారణం. నా అన్నది పోతే రాగము లేదు, ద్వేషం లేదు. కానీ జనకుడు అష్టవక్రుడు పదే పదే చెప్తున్న విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నందుకు, మనుషులతో ఉన్నందుకు కొన్ని తాత్కాలిక సంబంధాలు ఏర్పడతాయి, దానివల్ల సమస్యలు రావచ్చు. కానీ లోపల చెడకుండా వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయి. కాలంలో దాన్ని వదిలేయి. ఇప్పటికిప్పుడు అన్ని పరిష్కరించాలంటే కుదరకపోవచ్చు. ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం ఒక్కటే సూత్రం. దాని గురించి నా జీవితంలో చూసిన ఒక 2 చిన్న సంఘటనలు చెప్పి ముగిస్తా. ఆ సూత్రం ఏంటంటే, నిరహంకారానికి సంబంధించిన డైమెన్షన్. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మహత్వం సుఖీ భవ. ఓ జనక, సర్వభూత కోటిలో ఆత్మను, ఆత్మలో సర్వభూతాలను దర్శించి తత్వం గ్రహించి అహంకార రహితుడివై మమతాశూన్యుడవై నువ్వు సుఖివి కమ్ము. బ్రహ్మ మొదలు చీమ వరకు గల అన్ని జీవుల్లోనూ ఆత్మ ప్రకాశిస్తున్నది, ఆత్మలో సర్వజీవరాశి ప్రకాశిస్తున్నది అని తెలిసి అందరినీ ఆరాధించు, పూజించు, ప్రేమించు. నీవు ఆత్మజ్ఞుడవై ఆత్మానందం పొందాలంటే ఇదే మార్గం. సుఖపడాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. ఇందులో ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మాట, సర్వభూతాలని అన్నింటినీ నీలో దర్శించు, నీలో ఉన్న సత్యమే అన్నిట్లోనూ ప్రతిఫలిస్తుంది, ప్రకాశిస్తుంది అని అనుకోవడం వల్ల అహంకార రహిత్యం ఏర్పడుతుంది. రెండవది అత్యంత ముఖ్యమైనది, నిర్మమత్వం సుఖీభవ్. అంటే మమతా శూన్యుడవై సుఖవిక అంటున్నాడు. ఈ ప్రపంచం అంతా మమతానురాగాల గురించి ఏ సినిమా చూసినా, ఏ సీరియల్ చూసినా మమతలు, అనురాగాలు. కానీ లోపలికి తొంగి చూస్తే కొట్లాటలు, పీకులాటలే. మమత లేకుండా, రాగం లేకుండా జస్ట్ నువ్వు చేయవలసిన చేష్టని నిష్కామంతో చేయి. ఒక చిన్న ఇన్సిడెంట్. ఈరోజు ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చి నాకు విపరీతంగా కోపం అని దాని గురించి చెప్పాడు. అడిగాను, కోపం రావడానికి కారణం ఏమిటి అంటే, నేను తెలుసుకున్నాను ఎక్స్పెక్టేషన్ వల్ల అన్న తర్వాత, ఎక్స్పెక్టేషన్ అన్నది కొంచెం దూరంగా ఉన్న జవాబు, అలా కాకుండా నిజమైన జవాబు ఇంకొకటి ఉంది. అది మీకు స్ఫురించకపోవచ్చు, కానీ కాసేపు విచారణ చేయండి దాని మీద. కోపం ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏమిటి అంటే, ఎక్స్పెక్టేషన్ దగ్గరే నా యొక్క అన్వేషణ ఆగిపోయింది. అంతకంటే ఇంకొక దగ్గర దారి ఉంటే చెప్పండి, వింటా అన్నాడు. నేను చెప్పాను, ఇది కాస్త మిస్టీరియస్గా, అబ్స్ట్రాక్ట్గా అనిపించవచ్చు, బట్ అందులో సత్యం ఉంది. ఎప్పుడన్నా మీ ఎడమ చేయి మీద మీకు కోపం వచ్చిందా అని అడిగితే రాలేదన్నాడు. కారణం అని అడిగా. టక్కున తడముకోకుండా జవాబు ఇచ్చాడు, అది నాలో భాగం కనుక అన్నాడు. సో ఏది నీలో భాగమో దాని పట్ల ఏ రాగం ఉండదు, మమత ఉండదు, కోపం ఉండదు. ఇదే రహస్యం. ఒక జ్ఞాని, ఒక యోగి అనుభవిస్తున్న మూలస్థితి ఇదే. సర్వము తనలో భాగం అనుకుంటాడు. భాగం అనుకోవడం వేరు, సొంతం అనుకోవడం వేరు. ఈ చిన్న తేడా ఖచ్చితంగా గమనించాలి. సొంతము ఇక్కడ ఏది లేదు, బట్ నీలో చాలా భాగాలు ఉన్నాయి. నీలో చాలా విషయాలు భాగమై ఉన్నాయి, కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా.
ఈ క్షణం మన కళ్ళ ముందు విరబూస్తున్న ఒక చిన్న గులాబీకి ఎక్కడో ఉన్న సూర్యునికి సంబంధం ఉంది. సో సూర్యునిలో గులాబీ భాగం, గులాబీలో సూర్యుడు భాగం, రెండూ కలిసి లేవు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీలో వైర్లెస్ కనెక్షన్ వాటికి ఉంది. అట్లాగే సూర్యుడికి నీకు అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడు నీలో భాగం, నీలో సూర్యుడు భాగం. ఇదొక వ్యాఖ్య. నీవే సూర్యుడు, సూర్యుడే నీవు, ఇదొక వ్యాఖ్య. మనం ఇంతకుముందు చెప్పుకున్న మహావాక్యం, అవాంతర్వాక్యం యొక్క వ్యాఖ్యలు వేరే. గురువు స్థానంలో ఉండి శిష్యుడికి చెప్పినప్పుడు వ్యాఖ్య వేరే, శిష్యుడు ఎవ్వరు లేనప్పుడు గురువు చెప్పే వ్యాఖ్య వేరే. ఇప్పుడు జనకుడు చెప్తున్నది, అష్టావక్రుడు చెప్తున్నది మహావాక్యాలకు సంబంధించినవి. కానీ అప్పుడప్పుడు అష్టావక్రుడు అవాంతర్వాక్యం గురించి చెప్తున్నాడు. సో సర్వభూతి కోటిలో ఆత్మను, ఆత్మలో సర్వభూతాలను దర్శించి తత్వం గ్రహించి అహంకార రహితుడివై మమతాశూన్యుడివై సుఖివికమ్ము. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని. నీ ఆత్మని అన్నిట్లో చూడు, అన్నింటి ఆత్మను నీలో చూడు. దీనికి అత్యంత దగ్గర దారి ఆకలి. సో ఒక చిన్న విషయం, ఏది సత్యం అని తెలుసుకోవాలంటే ఏదైతే సనాతనంగా నిత్య నూతనంగా ఉందో అదే సత్యం. ఏదైతే నువ్వు సృష్టించలేదో కానీ నీ సృష్టికి ఏది కారణమో అది సత్యం. నీ మనుగడకి కారణభూతమైన ఏదో అదే సత్యం. డబ్బు నీ మనుగడకు కారణం కాదు, అది పాక్షిక మనుగడకు కారణం. మానవ సంబంధాలు నీ మనుగడకు కారణం కాదు, నీ మనుగడకు కారణం నువ్వు పీల్చుకునే గాలి, నీ యొక్క ఆకలి. కొన్నిసార్లు శృంగారము కాదు, కానీ ఆకలి, నిద్ర, అట్లాగే శ్వాస, ఈ మూడు ప్రత్యక్ష దైవాలు, ప్రత్యక్ష సత్యాలు. సో యోగి ఈ మూడింటిని అన్నిట్లో దర్శిస్తాడు. తన దగ్గరికి ఎవరు వచ్చినా తన ఆకలి తీరుస్తాడు. మిగతా సమస్యలన్నీ ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు, పరిష్కరించకపోవచ్చు. మొట్టమొదట ప్రకృతి సమస్య ఆకలిని తీరిస్తే సరిపోతుంది. ఆ తర్వాత నింపాదిగా పీకులాడుకో, నింపాదిగా బాధపడు, అవన్నీ వస్తాయి పోతాయి. కానీ ఆకలి నువ్వు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఏం జరిగినా ఖచ్చితంగా శ్వాస నువ్వు తీసుకోవాలి, ఏం జరిగినా ఖచ్చితంగా నువ్వు నిద్రపోవాలి. సో ఒకసారి నేను ఒక చిన్న పల్లెటూరికి మా మిత్రుల ఇద్దరితో కలిసి వెళ్ళా. మా మిత్రుల్లో ఒకడు అతను గురువుగా భావించే ఒక పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను ఊరికి అంతేవాసిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తన చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఊరికి రీచ్ కాకముందు ఒక ఊర్లో ఆగాం. కర్నూలు దగ్గర ఎక్కడో, నాకు ఆ ఊరి పేరు గుర్తులేదు. మా ఫ్రెండ్ని అడిగితే చెప్పవచ్చు. కానీ ఈ మధ్య తెలిసింది అతను కూడా ఈ భూమి మీద నుంచి నిష్క్రమించాడని. కానీ అతని యొక్క చూపు, అతని యొక్క గడ్డం, అతని యొక్క బంగారు వర్ణంలో మెరిసే దేహం, సన్న శరీరం నాకు ఇప్పటికి గుర్తున్నాయి. నాకు అతని మీద ఏ ఒపీనియన్ లేదు. అప్పటికే ఈ స్థితిలో ఉన్నా నేను. కానీ నేను ఆశ్చర్యపోయాను. ఒక ఇంట్లో ఉండి కాస్త కాళ్ళు చేతులు కడుక్కుంటున్నప్పుడు ఆ ఇంటి పెద్ద ఆ ఊరున్న వైపు తిరిగి గట్టిగా అరిచి చెప్పాడు, తాత మేము వస్తున్నాం. నేను నన్ను ఎవరికి చెప్తున్నావు, ఎవరికి వినిపిస్తుందని చెప్తున్నావు అంటే, కొన్నేళ్లుగా అతను మాకు తెలుసు, ఇలా నేను అనుకున్నప్పుడు అతను ఎక్కడున్నా అక్కడికి వస్తాడు. నేను అప్పుడప్పుడే వెళతాను, కానీ ఇలా అనుకొని వెళుతాను, ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ కాలేదు, మనం బయలుదేరుద్దాం అన్నాడు. ఆశ్చర్యం, ఫోను లేదు, ఏమీ లేదు, ఒక చిన్న టెలిపతి లాగా. సరే, ఎడ్ల బండి ఎక్కి ఆ ఊరు దాదాపు ఒక 3 hours జర్నీ చేసి చేరుకున్నాం. చేరుకునేసరికి ఒక ఆశ్రమం లాంటి సెటప్ ఉంది, అందులో అతను లేడు. అప్పటికే ఆ ఊరికి అతను రాక 7 రోజులు అయిందని తెలిసింది. సో అక్కడ ఒక ముసలావిడ ఉంది. ఆవిడ్ని అడిగారు, అయ్యా తాత ఎక్కడ పోయాడు అంటే ఆమె చెప్పింది, ఎక్కడ పోయిండో ముసలోడు, చెప్తాడా పాడా. సరే, నేను అన్నాను, మనం ముందే అనుకుని వస్తే బాగుండేది అంటే, లేదు నాయన ఆయన వస్తాడు, మీరు సంశయం తీసేయండి అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. సరే, నేను మా ఫ్రెండ్తో అన్నాను, వెళ్ళి టీ తాగుదాం పదా అంటే, తాత వస్తాడేమో, వచ్చేలోపు వచ్చేస్తానులే. అక్కడి నుంచి రోడ్డు ఒక 1/2 kilometer, అది బెంగళూరు హైవే. అక్కడికి నడుచుతూ పోతూ ఉండగా ఒక ముసలి ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు, తెల్లగడ్డంతో, కాషాయ వస్త్రంతో. ఆయన రావడంతో ఇలా అంటున్నాడు, నన్ను ఎవరన్నా అనుకున్నారా గట్టిగా? నాకు అట్లా అనిపించింది, మీరేమన్నా అనుకున్నారా? నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత
పదండి నాయన, మీరు సిటీ నుంచి వచ్చారు కదా, నన్ను చూడడానికి వచ్చారు కదా, ఎటు పోతున్నారు పదండి అంటే నేనే అన్నాను, టీ తాగడానికి వెళుతున్నాం. అప్పుడు ఆయన గడ్డాన్ని కొంచెం ఎప్పుడు నేను చూడని విధంగా తన మొహం మీద అట్లా పెట్టుకొని ఒక సెకండ్ కాలం ఆగి, టీ ఉండదులే అన్నాడు. నేను ఇతనికి ఎట్లా తెలుసు, అయినా నేను ప్రయత్నం చేస్తాను, కాస్త మొండి వైఖరి. టీ తాగడానికి వెళితే ఆశ్చర్యం, అతను టీ షాప్లో కూర్చుని ఉన్నాడు. పాలు ఉన్నాయి, టీ పొడి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఆసక్తి లేదు, టీ చేయను పో అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను. అతను అన్నాడు, నాకు ఎందుకో చేయాలని లేదు టీ, ఈరోజే నాకు అట్లా అనిపించింది అన్నాడు. సరే, వచ్చిన తర్వాత అతన్ని కలవడానికి చాలామంది వచ్చారు. అంతా ఒక రకమైన సందడి, కోలాహలం. నాకు ఓవరాల్గా అర్థమైంది, హీఈస్ ఎ మిస్టీరియస్ మ్యాన్. అతను ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో తనదైన ఒక ముద్ర వేశాడు. తన మాటకు ఒక విలువ ఉంది. కానీ ఎవ్వరు అతను గురువులాగా అందరూ కాళ్ళు మొక్కుతున్నారు, ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తున్నారు. కొందరు తాత అంటున్నారు, కొందరు స్వామి అంటున్నారు, కొందరు నాయన అంటున్నారు, రకరకాలుగా. కొందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు, కొందరు కసురుకుంటున్నారు. అన్నిటి మధ్యన ఒక కోలాహలం నడుస్తుంది. ఆ రోజు అందరికీ భోజనాలు పెట్టించాడు. అప్పుడు నేను ఒక వింత చూశాను. జనకుడు అష్టావకుడి మధ్య జరిగే సంవాదానికి సంబంధించిన ప్రతీక అది. తను భోజనం చేస్తూ అందరూ భోజనం చేస్తున్నారు లేదా అని గమనిస్తూ అక్కడే ఉన్న కుక్క నోట్లో భోజనం కలిపి పెట్టాడు. నేను ఆశ్చర్యపోయి చూస్తే నా దిక్కు తిరిగి అతను ఎట్లా అన్నాడు, ఈ భూమి మీద నాకున్న ఒకే ఒక సంబంధం ఆకలి. అది కుక్కలో అయినా ఒకటే, మనిషిలో అయినా ఒకటే. ఏదేమైనా అందరు ఆకలి తీరాలి. ఆకలి నిర్దోషి. రకరకాల కారణాల చేత ఆకలిని మనం ఎండబెట్టడానికి వీల్లేదు. ఎన్ని కారణాలున్నా భగవంతుడికి మనం చేసే పూజ ఆపడానికి వీల్లేదు. అట్లాగే ఇది కూడా ఒక రకమైన ప్రార్థనే. ఆ రోజు రాత్రి అందరం కూర్చుని ఉండగా భోజనాలు అయిపోయాయి. అంతలో అన్నాడు, ఒక 10 మందికి భోజనం ఉందా, లేకపోతే వండండి అంటే అక్కడున్న ముసలావిడ కాస్త సీరియస్ అయింది. నేను ఇదంతా చూస్తున్నాను అంతే. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతను కూర్చునే భంగిమలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు వెరీ యూనిక్. అతను తనలా ఉన్నాడు. తనకు ఒక కథ కూడా ఉంది. తర్వాత నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఈజ్ క్వైట్ మిస్టీరియస్. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరి నుంచి వచ్చాడు, ఎవరికి ఏమీ తెలియదు. ఆ ఊరిలో హఠాత్తుగా స్థిరపడ్డాడు అంతే. అప్పుడు అక్కడ ఉన్న ముసలావిడన్నది, ఇప్పుడు ఎవరు వస్తారని వండి పెట్టాలి అంటే, వస్తారు, నువ్వు వండి పెట్టు అంటే, ఒకవేళ రాకపోతే మొత్తం నీ ముఖానికి కడతా నేను, నువ్వే తినాలంటే నేనే తింటాపు అన్నాడు. తిట్టుకుంటూ 10 మందికి కాస్త అన్నము, సాంబార్ రైస్, సాంబార్ అన్నం కాస్త వండింది. వండిన తర్వాత ఈ ముసలోని మీద అరుస్తుంది, ఓ ముసలోడా ఏమే, ఎవరు రాకపోయిరి అంటే, వస్తారు. అంతలో ఆ చీకట్లో అక్కడ ఎవరి దగ్గర ఫోన్స్ లేవు. ఆ చీకట్లో ఒక వెహికల్ రావడం నేను చూశాను. ఇతను ఎగిరి గంతులేస్తున్నాడు. ఆ వెహికల్ మెల్లగా ఆశ్రమం దగ్గరికి వచ్చింది. కాస్త ఎవరో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ ఈ తాత ఉన్నాడు, రామయ్య తాత అంటే, వాళ్ళు లోపలికి వచ్చి, మీరు నా గురించే వచ్చారని ఆయన, నేనే రామయ్య తాతని, రండి నాయన, మీరు తినలేదు కదా, ఎంతమంది ఉన్నారు, 10 మంది చూసావా, 10 మంది ఉన్నారు. ఇతనికి ఎట్లా తెలుసు? సరే, తెలిసింది అనుకుందాం. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసిన మరుక్షణం అడిగాడు, ఎందుకు వచ్చారు నాయన అంటే, అందులో ఒక వ్యక్తి చెప్పాడు, బెంగళూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మరణశయ్య మీద ఉన్నాడు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. వెంటనే ఆ వెహికల్ ఎక్కి ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్ పక్కన నాతో పాటు పక్కనున్న ఫ్రెండ్తో చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు ఊరు వెళ్ళిపోండి రేపు పొద్దున్నే, సరేనా? నేను ఏమీ అర్థం కానట్టు అతని వైపు చూశాను. చెప్పులు వేసుకోలేదు, ఒక బ్యాగు లేదు, ప్రిపరేషన్ లేదు, డబ్బులు లేదు, ఏమీ లేదు. నాకు అర్థమైంది, సంశయం లేదు అతనిలో. సో అప్పుడు నా వైపు తిరిగి అన్నాడు, ఒక మాట చెప్తాను విన్నాయన, ఇప్పుడు నేను వెళ్ళి చేసేది ఏమీ లేదు. అతను నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. నా జీవన ప్రయాణంలో ఎందరెందరో కలిశారు. అతను కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. నేను జస్ట్ వెళ్ళి అతని నోట్లో తులసి తీర్థం పోసి అతన్ని చంపేసి వస్తానన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, నాకు భూమి మీద ఉన్న మరొక సంబంధం ప్రాణం. ప్రాణంతో నాకు సంబంధం ఉంది. మనిషితో నాకు ఏ పని లేదు. ఆ మనిషి ఎవరైనా, ఆ మనిషి ఆడైనా మొగైనా జంతువైనా నాకు అనవసరం.
ఆకలి, ప్రాణం. ఈ రెండిటితో నా సంబంధం ఏర్పాటు చేసుకున్న. తద్వారా ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులు, అన్ని ప్రాణంగల ప్రాణులు, అన్ని శ్వాసించే ప్రాణులు, అన్ని ఆకలి కొనే ప్రాణులు నేనే. ఆ వెహికల్ కదిలింది, వెళ్ళిపోయింది. కానీ మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి. అతను కాస్త రాయలసీమ యాసలో చెప్పి ఉండవచ్చు, నేను కాస్త తెలుగులో స్వచ్ఛంగా చెప్పి ఉండవచ్చు. బట్ ఎసెన్స్ ఇంతే. అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మమ త్వం సుఖీ భవ. సర్వభూత కోటిలో నువ్వు ఆత్మను చూడు, అట్లాగే నీ ఆత్మలో సర్వభూతాన్ని చూడు. ఈ తత్వం గ్రహించడమే నీలో అహంకార శూన్యతకి ద్వారం ఓపెన్ చేస్తుంది. ఇలా అనుకోవడం వల్ల నా అని అనే భావన కంప్లీట్గా సమసిపోతుంది. ఇది అత్యంత ముఖ్యమైనది. అహంకార రాహిత్యంలో మమతా శూన్యత ఖచ్చితంగా ఉంటుంది. మమత ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు నేను చెప్తుండగా పక్కనే మైథిలి ఉంది, అటుపక్క నా బిడ్డ పడుకోనుంది, లోపట మా అమ్మ పడుకోనుంది, అక్కడ నాయనమ్మ పడుకోనుంది, కొంచెం దూరంగా నా మిత్రులు పడుకొని ఉండవచ్చు, ఇంకో ఊర్లో మా అన్న పడుకొని ఉండవచ్చు. నాకు ఎవ్వరి మీద ఏ మమత అనురాగాలు లేవు. సంబంధం ఉంది, ప్రాపంచికమైన బాధ్యత ఉంది, కానీ వాళ్ళ ద్వారా నాకే బాధ లేదు. సందర్భం వస్తే వాళ్ళ మీద అరవడం ఉంది, కేకులు వేయడం ఉంది, కానీ గాయపడే విషయం అంటూ ఏదీ లేదు. ఇది ఎలాంటిదంటే వర్షం వచ్చినప్పుడు తడవడం ఉంది, ఎండొచ్చినప్పుడు ఎండడం ఉంది, అట్లాగే మనుషులతో ఉన్నప్పుడు అరవడం ఉంది, అట్లాగే మనుషులతో ఉన్నప్పుడు ఆనందము ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల ఏ అటాచ్మెంట్ లేని స్థితిలో ఇలా ఆపరేట్ చేసినప్పుడే అష్టావక్రుడు జనకుడు అర్థమవుతాడు. ఏమాత్రం మమతానురాగాలున్నా నువ్వు ఏ పనిని సమగ్రంగా నిర్వచించలేవు, చేయలేవు, ఆచరించలేవు, నువ్వు ఒకరితో చేయించలేవు. బికాస్ మమత అడ్డొస్తుంది. మమత రావడానికి ఏకైక కారణం నాది, నీదే. ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటి పట్ల మమత ఉందనుకో, అసలు మమత లేనట్లే నీకు. ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీదే అనుకో, బంగారం మీద ఏ వ్యామోహం ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి నీదే అనుకో, నీలో శృంగార భావన ఉండే అవకాశం లేదు. నాకెవరో బుద్ధుడి గురించి చిన్న విషయం చెప్పారు. బుద్ధుడు ఒక అర్ధరాత్రి తను రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని తన జుట్టు కట్ చేసుకొని గుర్రం ఎక్కి బయలుదేరుతాడు. కానీ అంతకుముందు ఏం జరిగింది అన్నప్పుడు ఎక్కడో ఒక పుస్తకంలో పాలి లాంగ్వేజ్లో ఈ సంఘటన రాయబడ్డదని చెప్పాడు. ఏమిటది? బుద్ధుడికి వాళ్ళకున్న సందర్భంలో ఒక రాజు కాబట్టి 3 సీజన్స్లో నివసించడానికి 3 రకాల నివాస గృహాలు ఉన్నాయి. చలికాలానికి ఒకటి, వర్షాకాలానికి ఒకటి, ఎండాకాలానికి ఒకటి. సో అది ఎండాకాలమో లేదా ఏ కాలమో బుద్ధుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని తండ్రికి తెలుసు. ఎవరో జ్యోతిష్యం చెప్పారు కాబట్టి భార్యతో పాటు చాలామంది అందమైన అమ్మాయిలు బుద్ధుడికి శృంగారం చేయడానికి కావలసినటువంటి రకరకాల అన్ని సమకూర్చి పెట్టారు. ఒకరోజు హఠాత్తుగా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అందరూ అందమైన అమ్మాయిలు నగ్నంగా కనిపించగానే జీవితం పట్ల ఆసక్తి పోయింది బుద్ధుడికి. ఇది కూడా ఒక కారణం. సో మనిషి డబ్బు కోరుకుంటున్నాడు. ఇప్పుడే ప్రపంచంలో ఉన్న డబ్బంతా నీ ముందు పూస్తే అసలు ఆ డబ్బంతా అక్కర్లేదని పారిపోతావేమో. మనకి కొంత దొరుకుతుంది కాబట్టి ఆసక్తి ఉంది. అంతా దొరికితే ఏ ఆసక్తి ఉండదు. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది హఠాత్తుగా మొత్తం మీ జీవితంలోకి వస్తే యు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. జీవేచ్ఛ కలగడానికి కారణం నువ్వు కోరుకున్నది దొరకకపోవడమే. నువ్వు ఒకటి పరమ పవిత్రంగా భావించడానికి కారణం, విలువైనదిగా భావించడానికి కారణం అత్యంత అరుదైనది కాబట్టి. ఇంతమంది బాబాలు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, బంగారాన్ని మేనిఫెస్ట్ చేస్తారు, కానీ ఎవరన్నా గులకరాయం చేస్తారా? గులకరాలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. నువ్వు ఆశ్చర్యపోయే అంశం అందులో ఏది లేదు. బంగారం నీకు అందుబాటులో లేదు కాబట్టి బంగారం తీసినప్పుడు ఆశ్చర్యపోతావు. నిజమైన యోగి ఏమీ తీయడు. అట్లా ప్రత్యేకంగా ప్రదర్శించి తను సాధించేది ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా ఒక ప్రత్యేకమైన సిద్ధి కలిగితే అది ప్రదర్శన కోసం కానే కాదు. దర్శనమైతే ప్రదర్శనం ఖచ్చితంగా పోతుంది. ఇదొక పరమ రహస్యం. సో ఆ తాత నాతో అన్న మాట ఏమిటంటే, ఎవరు తిన్నా నా ఆకలి తీరుతుందన్నాడు.
ఇది ఎంత తాత్వికమైన మాట ఇది. అట్లా ఇంకెవరో ఒక చిన్న పదాల మధ్య వ్యత్యాసం నాకు చెప్పారు. తల్లికి అమ్మకున్న తేడా. తల్లి ఓన్లీ తనకు పుట్టిన పిల్లల్నే తన కొడుకులు అనుకుంటుంది. అమ్మ అందరినీ తన కొడుకులు అనుకుంటుంది. భేదం పోయింది. భేదం అధ్యాస వల్ల వస్తుంది. భేదం పోయే స్థితి సహజ అభ్యాసం వల్ల వస్తుంది. తెలుసుకున్నావు నువ్వు, నీదంటూ ఏది లేదు, ఉన్నవన్నీ నీవే. అన్నిట్లో ఉన్న మూలతత్వము నీది తప్ప సూపర్ఫిషియల్ అంశాలు నీవి కాదు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఈ చిన్న సూత్రం ఉంది. సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ్య సర్వత్ర సమదర్శిన. సర్వత్ర సమదర్శిన. సో అన్నింటిలో తనను తాను దర్శించుకుంటున్నవాడు. ఇది భావన మాత్రంగా, జ్ఞానం మాత్రంగానే ఉంటుంది, రుజువు చేయలేవు. కానీ ఆచరణలో తెలుస్తుంది. ఇది చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ సమాజంలో నాది నీది అన్నవాడికి గౌరవం, అంత నాది అన్నా ఏది నాది కాదన్నా నేను సమాజం ఇగ్నోర్ చేస్తుంది. యు ఆర్ అన్ఫిట్ టు లివ్ ఇన్ దిస్ రిడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్. యూ హ్యావ్ టు క్లెయిమ్. ఉన్నంతలో కొంత నాది అని, అందరికంటే ఎక్కువ ఉన్న కొంత నీది అని చెప్పినప్పుడు నీకు రెస్పెక్ట్ ఉంది. సో జనకుడు అష్టావక్రుడు చెప్తుంది వింటున్నాడు, అష్టావక్రుడు చెప్పింది జనకుడు వింటున్నాడు. ఒక్క అనవసర తర్కము లేదు. ఒకే విషయాన్ని పదే పదే స్పృశిస్తున్నారు. మొత్తం 300 శ్లోకాలే, 300 స్టేట్మెంట్సే, 300 మాటలే. మనం ఇలా చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా వ్యవధైనట్టు అనిపిస్తుంది. నిజంగా ఒకరి తర్వాత ఒకరు అట్లా సూత్రాలు చెప్తే ఒక 4-5 అవర్స్లో సంవాదం పూర్తయింది. ఇదంతా ఒకే శ్లోకం యొక్క వ్యాప్తి. ఎప్పుడన్నా విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరో అతనితో అన్నారంట, ఇన్ని పెయింటింగ్స్ ఎలా వేసావు? అప్పుడు విన్సెంట్ వ్యాన్ గో చెప్పింది, ఇన్ని పెయింటింగ్స్ నువ్వు అనుకుంటున్నావు, ఒకటే పెయింటింగ్ని అన్నిసార్లు వేశాను. ఐఎమ్ ఓన్లీ పెయింటింగ్ 1 క్యాన్వాస్ ఇన్ మై లైఫ్. నా మూలం మారలేదు. కానీ సూపర్ఫిషియల్గా చూసే మీకు అనిపిస్తుంది చాలా పెయింటింగ్స్ చేసినట్టు. సో ఈ స్థితిలో ఉన్నవాడు అందరితో సమానంగా మామూలు మనిషిగానే కనిపిస్తాడు. అతనే కిరీటం పెట్టుకోలేదు, అతనికి ప్రత్యేక వేషధారణ లేదు. ఇప్పుడు జనకుడు లేదా అష్టావక్రుడు చెప్తున్న ఆధ్యాత్మిక మార్గం మీకు తెలిస్తే వేషధారణ పట్ల కూడా మీకు మమకారం పోతుంది. ప్రత్యేకంగా ఒక విధంగా తయారై ఎవరిని నమ్మిస్తున్నావు అంతా నీలో భాగమైనప్పుడు నువ్వు నీలా ఉంటావు. కానీ అంతర్గత పరివర్తన ఏమిటది? దేహము నేను కాదు, మనోశరీరాలు నేను కాదు, రాగద్వేషాలు నేను కాదు, సుఖ దుఃఖాలు నేను కాదు, ఈ వస్తువులు నేను కాదు, ఈ మనుషులు నేను కాదు. దేని పట్ల నీకు మమత లేదు, రాగము లేదు. అట్లా రాగం అనుభవించి 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 అందులో ఏ సారం లేదని తెలుసుకోవడం వల్ల ఒక సహజ వైరాగ్యం ఆవిర్భవిస్తుందని అష్టావక్రుడు చెప్తున్నాడు, జనకుడు చెప్తున్నాడు. జనకుడు చెప్పింది అష్టావక్రుడు అంగీకరిస్తున్నాడు, అష్టావక్రుడు చెప్పింది జనకుడు అంగీకరిస్తున్నాడు. ఇందులో విరోధ భాష్యం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఏ విరోధ భాష్యం లేదు. మళ్ళీ ఇంకొక సూత్రంతో రేపు కలుసుకుందాం. అందరిలో నీ ఆకలిని చూడు, సత్యానికి అతి దగ్గరి దారి. మిగతా అన్ని విషయాలు వదిలి ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం భోజనం పెట్టు. ఈ చిన్న విషయం అర్థం కావాలంటే డొక్కా సీతమ్మని చదవండి. ఆమె ఎవరు? జస్ట్ ఎవరు ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టింది. సో సత్యాన్ని దర్శించడానికి రకరకాల తలాలు ఉన్నాయి. ఆకలి సహజ తలం, నిద్రారహస్యం తెలుసుకోవడం 2వ తలం, సమాధి 3వ తలం. ఆకలిలో వ్యాఖ్య ఉంది, మాటలున్నాయి, ప్రాపంచికమైన విషయాలన్నీ చర్చించవచ్చు. నిద్రలో వ్యాఖ్య చేయవచ్చు, బట్ వెరీ ఫిలసాఫికల్. సమాధిలో వ్యాఖ్య చేసే మనిషే లేడు. అందుకే ఆకలితో మొదలు పెట్టండి. ఎవరు ఆకలితో ఉన్నా ఓ ముద్ద పెట్టండి. యువర్ స్పిరిచువల్ డోర్స్ ఆర్ ఓపెన్ నౌ. నాకే అవకాశం ఉంటే ప్రతిరోజు ఒక 100 మందికి తప్పకుండా భోజనం పెడతా. అందులో కుక్కలు, పిల్లులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. చీమలు, అమీబాలు నాకు కనబడవు కాబట్టి నాకు తెలియదు. నాకు కనబడే ప్రతి ప్రాణికి
ఏది నేను తింటున్నానో అది ఖచ్చితంగా పెడతాను. నాకు కొంచెం ప్లేస్ ఉంటే రేపే మొదలు పెడతాను. నా దగ్గర ఉన్న ఆస్తి అంతా హరించుకుపోయినా పర్వాలేదు. జస్ట్ నువ్వు ఆకలి ఉన్న వాళ్ళకి, ఆకలైన వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఆహారం అందజేయి. సమస్త ప్రకృతి సహకరిస్తుంది దానికి. నువ్వు దేని గురించి ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు సంశయం లేని స్థితిలో ఏదో చేయవలసిందే. ఆధ్యాత్మికత అంటే సంశయం లేని ఒక మనోదశ. నీ పట్ల కానీ దేని పట్ల సంశయం లేదు. అంతా నేనే అయినప్పుడు ఏ సంశయం ఉండదు. అంతా నాదైనప్పుడు ఏ సంశయం ఉండదు. నీది నాది వచ్చినప్పుడే సంశయము, వ్యత్యాసము, డిస్క్రిపెన్సీ, అంతరాలు, భేదభావాలు, బాధలు అన్నీ కూడా. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీసా రసోవైసా.